గారిని అవనియండు, లేకపోతే షర్మిలి గారిని అవనియండు, భువనేశ్వర్ గారిని అవనియండు. అంటే ఎవరిని వదలరా, ఎటువైపు రాజకీయాలు తీసుకెళ్తున్నారు? ఏంటి ఆంధ్రప్రదేశ్లో కుటుంబాల్లో ఉన్న స్త్రీలని లాగి మాట్లాడిన నేపథ్యం? సార్ ముందుగా మీకు యజమానికి ప్రజలకి శుభ సాయంత్రం. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉండేది మీరు చెప్పిన మహిళలే కాదు సార్. ఎవరైతే మీరు ఈ హై ప్రొఫైల్ మహిళని చెప్తున్నారు, అప్పుడు వైసీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ మహిళ మీద కూడా ఏ విధమైనటువంటి దుష్ప్రచారం చేయడం అనేటువంటిది మంచిది కాదు. అది ఎవరికైనా కానీ, రాష్ట్రంలో ఏ మహిళకైనా కానీ, దేశంలో ఏ మహిళతో అయినా సరే దుష్ప్రచారం చేయడం అనేటిది సమంజసం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు సుభాష్ గారు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్య మీద, భారతమ్మ గారి మీద మనం అందరం టీవీలో కూడా చూస్తున్నాం. ఆమె పిలుస్తున్నారు సార్, ఎంత సిగ్గు విడిచి ప్రెస్ మీట్లోకి వచ్చి ఏ విధంగా చెప్తున్నది అనేటువంటిది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సార్. ఆమెని డ్యాన్స్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు డ్యాన్స్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా నేను డ్యాన్స్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోతే కరుణాకర్ రెడ్డి నువ్వన్నారా నేను డ్యాన్స్ చేస్తాను అన్న రీతిలో ఆమె అందరినీ పిలుస్తున్నారంటే ఆమె ఏ విధంగా బరితెగించి మరి ఈ బ్రతుకు నడుపుతూ ఉండేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. ఒక మహిళగా ఉండి సాక్షాత్తు మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నది అనేటువంటిది, అసలు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఇప్పుడు మనం డిబేట్లో పెట్టుకున్నాం. ఆమె యొక్క ఆంతర్యం ఏంటి? ఇప్పుడు మనం డిబేట్లో మీరు మాట్లాడుతున్నారు. నేను తిరుపతి వాసిని, మోరార్లెస్, నేను శ్రీకాళహస్తి తెలీదా? సార్ తెలియదు సార్. ఇంతకుముందు అసలు కాదు, ముందు రోజా గారు రెచ్చగొట్టారు. రోజా గారు ఏమని వాళ్ళు పాలు తాగుతున్నారా, ఇంకోటి తాగుతున్నారా, ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు సార్? పాలు తాగుతున్నారా అనేది జనరల్గా వాడే మాటే. అంటే జనరల్గా అంటే చిన్నపిల్లకాయలుగా ఉండేటువంటి వాళ్ళని పాలు తాగుతున్నారు అంటే, పాలు తాగుతున్నారు అంటే ఏంటంటే మీరేమో చిన్న పాపలా, లాలి పాపలా పాలు తాగుతున్నారా? అదే సార్, పాల వ్యాపారం చేస్తున్నారు. అది పొరపాటు సార్. పాలు తాగుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా పాలు ఉతుకుతున్నారు. ఒకసారి రోజా గారు బయట ప్లే చేయండి సార్. ఇప్పుడు వినండి. ఎవరు కూడా గౌరవించే పరిస్థితి కూడా లేదు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నుంచి పవన్ కళ్యాణ్ వరకు, చంద్రబాబు నాయుడుతో సహా. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు, ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడడానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు రాష్ట్రంలో కనిపించలేదు? ఎందుకు ప్రజలకు విషెస్ చెప్పలేదు భార్య సమేతంగా వచ్చి? ఇక సిగ్గులేని బిఆర్ నాయుడు ఒకడు ఉన్నాడు. అసలు తిరుమల మీద చిన్న పోస్టు దొరికినా కూడా అది వాళ్ళ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. చైర్మన్ పదవి అయినా నాకేం పని లేదా, నాకేం ఇది అన్నం పెడుతుందా, నాకు హైదరాబాద్లో ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మరి రాజీనామా చేయి. నేను ఎవడు కంటిన్యూ అవ్వమన్నాడు? తిరుమలకు ఒక ఆవిడతో వస్తావు, షిరిడీకి ఒక ఆవిడతో వస్తావు, ఇంకో టెంపుల్లో ఇంకో ఆవిడతో వస్తావు. మరి ఉగాది రోజు నూతన సంవత్సరం ఒక టీటీడీ చైర్మన్ కొండ మీద నించొని పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసి భార్య సమేతంగా ఈ రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు నేను అడుగుతున్నాను. వీటి మీద డిస్కషన్ పెట్టరు. ఎంతసేపు జగన్ గారు, భారతమ్మ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పడానికి, నిందలు వేయడానికి, దుమ్మెత్తిపోయడానికి వీళ్ళకి టైం ఉంటుంది. కానీ మంచి చేయడానికో, మంచి రోజు భార్య సమేతంగా ప్రజలకి శుభాకాంక్షలు తప్పడానికో వీళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. అర్హత లేని వాళ్ళకి, పనికి మాలిన వాళ్ళకి, ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళకి మనం కనుక గౌరవిస్తే ఈ విధంగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని తరిమి ఇక ఈయనకి ఎవరు ఇది సార్. ఇప్పుడు రోజా గారు మాట్లాడిన దాంట్లో నాకు అసలు
తప్పు ఏంటనేది ఎతికినా కూడా కనిపెట్టట్లేదు సార్. 1 కిలోమీటర్ దూరం వెతికాను నేను పోయి. అవునా? మీరు నేను దేని మీద కూర్చోండి వెళ్ళారు? 1 కిలోమీటర్ దూరం బైక్ లో వెళ్ళాను సార్. అంటే వర్షం పడుతుంది అనుకోండి, బైక్ లో వెళ్ళాను. నాకైతే మాత్రం కనిపించట్లేదు. దాంట్లో ఏం తప్పు ఉంది? ఏది పాలు పితక సార్, ఇప్పుడు పాలు పితకుతున్నారా అనేటువంటి మాట సపరేట్గా అయితే తప్పు, కానీ రోజా గారు అనేటువంటి సిచ్యుయేషన్ లో అయితే నాకు తప్పు అనిపించట్లేదు. అంటే మొత్తం విన్న తర్వాత ఏమంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భార్య సమేతంగా కూర్చున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు భార్య సమేతం అదే ఉగాదికి అదేమన్నా ఉందా అండి ఆచరణ? ఇలా భార్య సమేతంగా కూర్చోను ఇప్పుడు పట్టు వస్త్రాలు భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాలనేటువంటి విషయం ఒక రూల్ ఉందా టీటీడీలో? ఆ రూల్ పాయింట్ నంబర్ నాకు చెప్పండి. అది వచ్చి అది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. భార్య సమేతంగా కూర్చోని భార్య సమేతంగా వస్త్రాలు ఇవ్వటం అనేటువంటిది ఆనవాయితీ వేరు, రూల్ వేరు సార్. మీరు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండేది మాత్రం రూల్ ఉందని అడుగుతారు, అంటే మీకు అనుకూలంగా లేనటువంటి మాత్రం రూల్ ఉందంటారు. మరి ఈరోజు బిఆర్ నాయుడు భార్య సమేతంగా రా గుండు కొట్టు అని చెప్పినటువంటి ఒక వ్యక్తి, అత్యంత ముఖ్యమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి భార్య సమేతంగా మీరు పంచాంగం పట్టణం చేయాలి కదా, మరి ఎందుకు పెట్టలేదు పంచాంగ పట్టణాన్ని? ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అంటున్నా. గతంలో పెట్టారా లేదనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయనకి ఏంటంటే కనిపిస్తారు ఏ భార్యను తీసుకున్నారని కనిపిస్తుంది ఆయనకి, అందువల్ల ఆయన పెట్టనంటున్నాడు. ఈ విధంగా మీరు చేసేటివి మాత్రం సంసారాలు, వేరే వాళ్ళు ఏదైనా చేస్తే అది వ్యభిచారం అనేటువంటిది మాట్లాడే ధోరణి పక్కన పెట్టాలి సార్. ఫస్ట్ ఎవరికైనా నీతి, ధర్మం, న్యాయం అనేటువంటిది ఒకటే ఉంటాయి. మీరు అన్నట్టు పంచాంగ పట్టణానికి భార్యతో కూర్చోవాలన్నటువంటి రూల్ లేకపోతే వస్త్రాలు ఇచ్చేదానికి భార్యతో పోయేటువంటి రూల్ టీటీడీలో ఉందా అనేటువంటిది మనకు ఫస్ట్ కావాలి. ఇప్పుడు రోజా గారు మాట్లాడితే పాలు పెరుగుతా ఉన్నది ఏంటి సార్? ఆ వ్యాపారమే పాలు కదా, భువనేశ్వరం చేసేదే పాల వ్యాపారమే కదా. ఎంతోమంది మహిళలు పాలు పితికేసారు నాకు ఇస్తున్నారు. పాలు పితుక్కుంటే ఎట్టొస్తాయి? ఇప్పుడు పాలు ఊరికి వచ్చేస్తాయి అనుకుంటున్నారా? భువనేశ్వరంకి మహిళలు పాలు పితికే ఈ పాలని హెరిటేజ్కి పోస్తున్నారు. పితక్కుండా పాలు రావు, పితికిన తర్వాతే వస్తాయి. దాంట్లో తప్పనేది ఏందో నాకు కనిపించట్లే. మీరు అదే విధంగా మన భారతమ్మ గారిని ఏమన్నదో ఆ మహిళ, అది కూడా సుభాషణం ఏమన్నదో అది వినిపించండి. తల సభ్య సమాజం తల దించుకునే మాత్రం తెలియదు చూడండి. పితకడం అనేటువంటిది కామన్ విషయం సార్. మీ ఒక విలేజ్ కల్చర్లోకి వెళ్తే పాలు పితికినావా, పాలు తీసినావా అనేటువంటిది సహజమైన మాట. ఏమన్నా పాలు పితికే వచ్చావా అంటారు. పితికిన పాలే హెరిటేజ్కి పోస్తారు, అదేవిధంగా దొడ్ల డైరీకి పోస్తారు, అదేవిధంగా ఇంకొక డైరీకి పోస్తారు సార్. పితక్కుంటే పాలు రావు సార్. దీంట్లో తప్పేంటి అనేది నేను 1 కిలోమీటర్ దూరం పరిగెత్తుకుంటూ పోయి చూసినా కానీ ఎక్కడ కనిపించట్లే నాకు. మీరే చెప్పాలి దీంట్లో తప్పేందని చెప్పి. ఓకే, టీటీడీది మీరు అడిగారు కదా, టీటీడీకి సంబంధించి ఉన్న అంశం ఏంటంటే అది రూల్ అనో ఇంకోటనో ఉండదని. తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భార్యాభర్తలు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించే విధానం ఎన్నో వేలుగా వస్తుంది. ఎందుకు వినండి, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు పట్టు వస్త్రాలు, సిల్క్ వస్త్రాలు సమర్పించడం ఒక ప్రత్యేక సేవ. ఇది దంపతులు కలిసి చేస్తే శుభ ఫలితాలు వస్తాయని ప్రగాఢ నమ్మకం. ఎవరికి సార్? ప్రజలకండి. ప్రజలకు రాదు సార్, మన ఫ్యామిలీకి వస్తుందా? ఎవరికైతే పట్టు వస్తారు సార్ మీరు పోతారు ఏందండి సార్. ఇప్పుడు అదేంటి ప్రజలు రాష్ట్రం ఇప్పుడు దేవుడి దగ్గరికి ఒకటి సార్. ఇప్పుడు హైందవ సంస్కృతిని కాపాడేటువంటి తత్వం మన పాలకుడికి ఉందా లేదో చూడాలి. హిందుత్వాన్ని పరిరక్షించేటువంటి గుణం మన పాలకుడికి ఉందా లేదో చూడాలి. ఒకటే చెప్తున్నాను సార్, 746 తెచ్చి అక్కడ పరిరక్షించినటువంటి రాజశేఖర రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అది వచ్చి ఆనవాయితీ అండి. ఎవరైతే ముఖ్యమంత్రి స్థాయి ఆనవాయితీ వేరు, చట్టం వేరు సార్. ఆనవాయితీలు వేరు, చట్టాలు వేరు. చట్ట పరిధిలో ఇది ఆనవాయితీ అనేటువంటిది కాదండి. భక్తుల దగ్గర చట్టం చూస్తారా, ఎప్పటి నుంచో వచ్చిన తరతరాల దగ్గర సాంప్రదాయ సంస్కృతిని చూస్తారా? ఆయన భార్యతో పట్టు వస్త్రాలు ఇస్తే పుణ్యం ఆయనకు వస్తుంది, పుణ్యం ఆయనకి వస్తుంది సార్. పట్టు వస్త్రాలు ఇస్తే ఇప్పుడు ఎవరైనా సరే మీరు కళ్యాణోత్సవానికి పోతున్నారు, కళ్యాణోత్సవం మీరు వెళ్ళి మీ దంపతులకు ఇస్తే మీ గురించి అంటారండి. రాష్ట్రానికి ముఖ్య వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఒక ప్రధాన అధికారి ఒకటి సార్, అది చట్టం కాదు. చట్టం కాదండి. దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ధర్మాన్ని విచక్షణ జ్ఞానాన్ని మంచి మాట్లాడడం. ఇప్పుడు ఏదైనా టెంపుల్లో ఒక పూజ నిర్వహణలో ఇదిగో ఇది ఇలా చేయాలా, ఈ టైంలో ఇలా చేయాలి, ఇలా చేయాలి అండి. ఆ చట్టమా? చట్టం కాదు. అదే కదా నేను అనేది. దీనికి చట్టం ఏంటి సార్? గుడుల్లో ఏ విధమైనటువంటి పరిభాషలో పోవాలనేటువంటిది ఖచ్చితంగా అదేండి. అది సాంప్రదాయం తరతరాలుగా వస్తున్నది. ఆగమ శాస్త్రాల ప్రకారం ఉంటుంది. ఈ ఆగమ శాస్త్రాలు ఏ విధంగా
పూజలు చేయాలా, పురస్కారాలు మరి ఇది కూడా అంతే కదా, ఆగమ పట్టు శాస్త్రం. వస్త్రాలు కూడా సార్, దంపతులు ఇది- ఇవ్వాలని కదా. దీంట్లో ఆగమ శాస్త్రం. సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించకపోవడం అనేటువంటిది అది వ్యతిరేకమా కాదు ఇవి అన్నది కాదు. ఇప్పుడు ఎవరు వ్యతిరేకం అన్నది నేను అది డిస్కస్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ. హిందూ సంస్కృతిని దెబ్బతీస్తుందా? ఏది భార్య సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వనటువంటి విషయం హిందూ సంస్కృతిని డౌన్ చేస్తుందా? ఒక టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉండి పరాయి మహిళతో కురికేటువంటి ఒక టీటీడీ చైర్మన్ అక్కడ కంటిన్యూ కావడం అనేటువంటిది అది హిందూ ధర్మానికి చెడగలుగుతుందా? మీరు చెప్పండి. అది ఆయన చెప్తారు. అది చెప్పండి, మీరు చెప్పాలి. కాదు కులకడాలు ఇవన్నీ ఎందుకు అలాంటి మాటలు? కాదు సార్, ఇప్పుడు అంతే సార్. మీరు చూడలేదు, మీరు చూడలేదా? ఒకసారి అది వేస్తే తెలుస్తుంది సార్. కులకడం అంటే నాకు తెలియదు. కులకడం అంటే మీ భాషలో సార్ బిఆర్ నాయుడు గారు కులకడం అంటే ఏంటి మీ భాషలో? కులకడం అంటే ఖచ్చితంగా ఏందో అనేది మీరు బిఆర్ నాయుడు గారు కాదండి, నాకు తెలియదు. నాకు నిజంగా తెలియదు. నాకు తెలియదు కులకడం అంటే శ్వాస ఆడనటువంటి దూరంలో కౌగిలింతల్లో ఒక పొయ్యి గట్టు మీద నిలబడుకోవడమే కులకడం అంటారు. ఓకే. పొయ్యి గట్టు దగ్గర వేరే పరాయి ఇంట్లో పొయ్యి గట్టు దగ్గర శ్వాస ఆడినటువంటి దూరంలో చెయ్యి కలిపి కౌగిలించుకొని పట్టుకోవడమే కులకడం అంటారు సార్. ఓకే. మీరు అది కాదంటే విజయ్ గారు ఆయన చెప్తారు. విజయ్ గారు ఏంటి సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం.